Hello, right. Hello everybody, welcome to your favorite channel, that is PIT Telugu. All right, so అందరు ఎలా ఉన్నారు? I hope everybody is doing well. So చదువుతున్నారు అనుకుంటున్నాను బికాస్ మనకు టైం అనేది చాలా దగ్గరలో ఉంది, ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి we have to work hard. So consistency maintain చేయండి as we are completing the syllabus soon కాబట్టి ఒకవేళ నువ్వు ఇదే రోజు స్టార్ట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒక పర్టికులర్గా నాన్ స్టాప్ చదివినా కూడా విత్ ఇంటెన్షన్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ అన్న ఒక మంచి విల్ తోటి నువ్వు స్టార్ట్ చేస్తే యూ కెన్ డూ ఇట్. ఓకే, సో టార్గెట్ సిరీస్ మీ అందరికీ తెలుసునా, ఐపీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ పోర్షన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఇవాల్టి సెషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన జువాలజీ నుండి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుండి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్ ద 2 మార్క్స్ ఆన్సర్స్ మనం ఇవాల్టి సెషన్లో కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ ద క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్రయాడ్ సిస్టమ్? చూడండి, ఆల్రెడీ హార్డ్ వర్క్ అంటే ముందు వర్క్ గ్రౌండ్ వర్క్ మొత్తం చేసేసుకొని వచ్చేసాను. సో ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో ట్రయాడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ 1 T tubule with 2 cisterns together, they are going to form what? A triad system. So అదే ఉంది చూడండి, the triad is a skeletal muscle with 1 T tubule and 2 terminal cisternae. సియర్ జనరల్గా మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం కదా. ఎస్, మజిల్ ఫైబర్లో మనం చూసుకుంటే కనుక యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ వాట్ సియర్ ఈ సార్కోలెమ్మా అనేది ఇట్ ఈస్ ఇన్వాజింగ్. ఓకే, డౌన్ లోపలికి వెళ్ళి ఒక టీ షేప్ ట్యూబ్యూల్ లాగా ఫామ్ అవుతుంది, అందుకే దీన్ని మనం టీ ట్యూబ్యూల్ అంటున్నాం. ఎస్, టీ ట్యూబ్యూల్కి 2 సైడ్స్లో కూడా నానా సిస్టర్నే ఉంది. ఎస్, సార్కోప్లాస్మిక్ రెటికులం యొక్క ఎండ్స్లో మనకు సిస్టర్నే కనబడుతుంది కదా. సో టీ ట్యూబ్యూల్కి ఇరువైపులా కూడా మనకు ఎవరున్నారు నాన్న ఇక్కడ? ఎస్, సిస్టర్నే ఉంది. సో 1 టీ ట్యూబ్యూల్ విత్ 2 terminal cisternae together, we are going to call it as what? Yes, triad system అంటున్నాం. Each T tubule is flanked on either side by several terminal cisternae of the sarcoplasmic reticulum. ఎలా అయితే సెల్లో ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుందో మనకు ఇందులో మనకు సార్కోప్లాస్మిక్ రెటికులం ఉంటుందన్నమాట. దాట్స్ ఆల్. ట్రయాడ్ సిస్టమ్ అంటే ఇంతే అన్నమాట. ఓకేనా? సో ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, రైట్. Now, see here, write the difference between actin and myosin. Actin and myosin అంటే ఏంటిది? See, muscle fibers మీద మనకు thick and thin. Okay, థిక్ అండ్ థిన్ ఆర్ లైక్ థిక్ అంటే డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ లాంటి స్ట్రక్చర్స్ మనకు కనబడుతూ ఉంటాయి, అవునా? సో వీటిలో ఒకదాన్ని మనం యాక్టిన్ అంటున్నాం, ఇంకో దాన్ని మయోసిన్ అంటున్నాం. సి హియర్, యాక్టిన్ ఈజ్ అ థిన్ కాంట్రాక్టైల్ ప్రోటీన్. సో ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే దే ఆర్ హెల్పింగ్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ యువర్ బాడీ మజిల్స్. ఓకేనా? సో యాక్టిన్ వచ్చేసి థిన్ కాంట్రాక్టైల్ ప్రోటీన్, ఇది లైట్. ఓకే, యాక్టిన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లైట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మయోసిన్ వచ్చేసి థిక్ కాంట్రాక్టైల్ ప్రోటీన్. సో మయోసిన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ డార్క్. ఓకే, నెక్స్ట్ యాక్టిన్ ఫిలమెంట్స్ వచ్చేసి జెడ్ లైన్ కి కనెక్ట్ అవుతున్నాయి, అలానే మయోసిన్ ఫిలమెంట్స్ వచ్చేసి ఎం లైన్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. See here, difference between red muscle fibers and white muscle fibers రాయమంటున్నాడు. So as you all know that red muscle fibers, nana, see here I have got the diagram. See, this is red muscle fiber and this is white muscle fiber. ఓకే, రెడ్ మజిల్ ఫైబర్లో ఎక్కువగా ఎవరున్నారంట? మోర్ అమౌంట్ ఆఫ్ మయోగ్లోబిన్ ఉందంట, అలానే మోర్ అమౌంట్ ఆఫ్ మైటోకాండ్రియా ఉంటుందంట. సో ఇక్కడ ఎవరు ఉంటున్నారు? సో హై అమౌంట్ ఆఫ్ మయోగ్లోబిన్ ఉందంట ఇక్కడ. సో ఇక్కడ ఎక్కువగా మయోగ్లోబిన్ ఉంది కాబట్టి జస్ట్ అజ్యూమ్ ఇట్ ఈజ్ ఇన్, దీని కలర్ అనేది డార్క్గా ఉంది. ఇక్కడ తక్కువగా మయోగ్లోబిన్ ఉంటుంది. మయోగ్లోబిన్ ఈజ్ లెస్ హియర్. అండ్ మయోగ్లోబిన్తో పాటు ఇక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారంట? మైటోకాండ్రియా ఈజ్ ఆల్సో హై హియర్. సో ఇక్కడ మైటోకాండ్రియా కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, దట్స్ వాట్ అవర్ ఫస్ట్ పాయింట్ హియర్. రెడ్ మజిల్ ఫైబర్స్ హ్యావ్ more myoglobin and also more mitochondria. They are aerobic muscles because what they are going to perform then?
ఏరోబిక్ మజిల్స్ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, వైట్ మజిల్ ఫైబర్స్ హ్యావ్ లెస్ క్వాంటిటీ ఆఫ్ మయోగ్లోబిన్ and few mitochondria. As few mitochondria are present here, they are also called as anaerobic muscle because anaerobic respiration is taking place. Yes. Now red muscles are utilizing more amount of oxygen, okay, which is stored in mitochondria. Here they are depending on anaerobic process for releasing of energy. Okay, so ikkada oxygen unnappudu jarugutundi, ade manam chinnappudu nerchukunnam aerobic respiration. Yes, mitochondria undi kabatti aa process jarugutundi. Ikkada less untunayi kabatti ikkada anaerobic respiration meeda depend avutunayi anta energy kosam. Okay na, right? Let's move on to the next. What is a motor unit with reference to the muscle and nerve? Muscle inka nerve drushti prakaram motor unit ante enti? Yes, we have learned about motor neuron. Yes, motor neuron gurinchi discuss cheskunnam kada. Yes, so motor neuron with muscle fibers, okay, they are innervated by its telodendrites. Telodendrites ద్వారా ఇన్నర్వేట్ అయి ఉంటున్నాయి అంట. సో దీన్ని మనం ఏమంటున్నాం, మోటార్ యూనిట్ అంటున్నాం. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో మోటార్ యూనిట్ అంటే నథింగ్ బట్ మోటార్ న్యూరాన్ అలాంగ్ విత్ మజిల్ ఫైబర్స్. ఎస్, దే ఆర్ ఇన్నర్వేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? టీలోడెండ్రైట్స్. సో దీన్నే మనం ఏమంటున్నామంట, మోటార్ యూనిట్ అంటున్నాం. ఓకే, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. నేమ్ ద ఇయర్ ఆసికల్స్. అంటే ఇయర్ లోపల మనం బోన్స్, 3 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయని నేర్చుకున్నాం కదా. ఎస్, వాటి పేర్లు, వాటి ఎవల్యూషనరీ ఆరిజిన్ హ్యూమన్ బీయింగ్ లో ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇయర్ ఆసికల్స్ మీరు చెప్పండి. మాలస్, ఇంకస్, స్టేప్స్. స్టేప్స్ వచ్చేసి స్మాలెస్ట్ బోన్. ఎస్ అవునా? సో మాలిస్ వచ్చేసి మోడిఫైడ్ ఆర్టికులర్ బోన్. ఓకే, మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగిండో, ఎవల్యూషనరీ ఆరిజిన్ కూడా చెప్పమని చెప్తున్నాడు. ఓకేనా? సో మాలియస్ వచ్చేసి మోడిఫైడ్ ఆర్టికులర్ బోన్, ఇంకస్ వచ్చేసి మోడిఫైడ్ క్వాడ్రేట్ బోన్, అండ్ స్టేప్స్ ఏదైతే స్టేప్స్ ఉందో, ఓకే, ఇది వచ్చేసి మోడిఫైడ్ హయోమాండిబులార్. ఓకే, సో మోడిఫైడ్ హయోమాండిబులార్. ఓకేనా? సో మాలియస్, ఇంకస్, స్టేప్స్. మాలియస్ ఏంటి నానా? సో ఇట్ ఈస్ మోడిఫైడ్ ఆర్టికులర్ బోన్. ఓకే, ఇంకస్ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ మోడిఫైడ్ క్వాడ్రేట్ బోన్, అండ్ నెక్స్ట్ స్టేప్స్ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ మోడిఫైడ్ హయోమాండిబులార్. ఓకే, నెక్స్ట్ నేమ్ టు క్రేనియల్ సూచర్స్ అండ్ దేర్ లొకేషన్. సో క్రేనియల్ సూచర్స్ అంటే ఏంటిది? సీ హియర్, మన క్రేనియంని ఎస్ టాప్ వ్యూలో నుండి చూస్తే ఈ విధంగా కనబడుతుంది. రైట్, ఈ బోన్, ఈ ఫ్లాట్ బోన్స్కి ఏదైతే కనెక్ట్ అయ్యిందో, ఓకే, దీన్ని మనం సూచర్స్ అంటున్నాం. సో వీఆర్ హ్యావింగ్ టోటల్ 3 సూచర్స్ హియర్. సో ఫ్రంట్లో కనబడుతుంది కదా, సో ఈ సూచర్ని మనం ఏమంటున్నామంట, కొరోనల్ సూచర్ అంటున్నాం. సి కొరోనల్ సూచర్ ఈస్ lying between frontal bone and parietals. ఓకే, ఫ్రంటల్ బోన్కి పెరైటల్కి మధ్యలో ఉంటుందంట. ఎస్, నెక్స్ట్ వన్ వచ్చేసి లాంబాయిడ్ సూచర్. లాంబాయిడ్ సూచర్ అంటే ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని చూపిస్తున్నారు చూడండి. ఎస్, సో లాంబాయిడల్ సూచర్ వచ్చేసి ఇట్ ఈస్ లయింగ్ బిట్వీన్ పెరైటల్ అండ్ ఆసిపిటల్ బోన్స్. ఓకేనా? రైట్. సో మనకు మిడిల్లో ఓకే సెగైటల్ సూచర్ కనబడుతుంది ఇలా. ఓకేనా? సో మనం 3 సూచర్స్ గురించి చెప్పుకున్నాం, ఓన్లీ 2 అడిగింది అతను. ఎస్, రైట్. నెక్స్ట్ హియర్ what is the question? Name the keystone bone of the cranium. Where is it located? So it చూస్తే ఏమైనా ఐడియా వస్తుందా ఇదేంటిది నాన్న? ఎస్, సో దీని మీద మనకు ఎస్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా ఏంటిది ఇది? ఎస్, రైట్, మన నోస్ ఉండే ఏరియా. ఎస్ ఆర్ నాట్? ఈ పార్ట్. ఓకే, సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? keystone bone. దీని ఏమంటున్నాం మనం? స్పినాయిడ్ బోన్ అంటాం. స్పినాయిడ్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ keystone bone of the cranium. Okay, see, sphenoid bone is the keystone bone. It is present in the base of the cranium. Cranium యొక్క base లో ఉంటుంది, and it articulates with most of the cranial bones. Okay, so most of the bones ఒకటి yes articulate చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తున్నామంట? keystone bone అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? Is it clear? Yes. That's all for the class. Okay, so వీటిలో నుండి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 10 minutes కూడా పట్టలేదు మన క్లాస్ కంప్లీట్ చేసుకోవడానికి. I hope everybody understood the point.
నెక్స్ట్ ఓకే 4 మార్క్స్ 8 మార్క్స్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు టైం పడుతుంది. ఓకేనా? సో ప్రిపేర్ వెల్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.